ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీరిలాంటి ప్లాన్ ఏదో చేస్తారని నాకు ముందే తెలుసు. ఎన్నడూ లేంది పెళ్లి ఫోటోలని మీరు నా మీద ప్రేమ ఒలకబోస్తున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఏం డాడీ ఇది? సొంత ఇంట్లోనే మీ స్వార్థం చూపించారా? మీ ఇంట్లోనే మీరు దొంగతనం చేస్తున్నారు? తప్పు కదా? ఎరా, నాది తప్పైతే మీ అమ్మ చేసిందేంటి? దొంగతనంగా అర్జున్ ప్రసాద్ ఇంట్లో నుండి వాళ్ళ డాక్యుమెంట్స్, అకౌంట్ ఫైల్స్ అన్నీ ఎత్తుకొని వచ్చేసింది. అన్యాయంగా వాడిని అరెస్ట్ చేయించింది. ఒరేయ్, వాడు ఎంతైనా నా ఫ్రెండ్ రా. అయితే ఏం చేయమంటారు ఇప్పుడు? ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్య శత్రుత్వం ఉందని మర్చిపోయారా? ఈ పగలు ప్రతీకారాలు ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలి యామిని. అంతేగాని ఇలా అరెస్టులు, కేసులు అంటూ కోర్టుల చుట్టూ తిప్పితే ఎలా? చాలే, ఆపండి. వాళ్లకేమో వాళ్ల కుటుంబం, వాళ్ల మనుషులు, వాళ్ల ప్రేమలే చూస్తుంటే మీరేమో మీ కుటుంబం, మీ ఇల్లు, మీ కూతురుని చూడకుండా నా ఫ్రెండు, వాడి ఫ్యామిలీ అంటూ వాడి మీద శ్రద్ధ చూపిస్తున్నారు. మన కూతురి కంటతడికి కారణమైన దాన్ని ఇంటికి తీసుకొచ్చారు. మేడం, ప్లీజ్ అండి, మీకు దండం పెడతాను. అర్జున్ ప్రసాద్ సార్ని కాపాడండి. ఎలాగైనా ఆయన్ని బయటికి తీసుకురండి. కావాలంటే నేను మీ కాళ్ళు పట్టుకుంటాను. ఆపవే నీ నాటకాలు. అసలు కథ మొదలైందే నీ వల్ల. నువ్వే దీనికి ముగింపివ్వాలి. చెప్పండి మేడం, మీరు ఏం చెప్పినా చేస్తాను. సార్ని మాత్రం బయటికి తీసుకురండి ప్లీజ్. ఏం చెప్పినా చేస్తావా? చేస్తాను మేడం. అయితే గౌతమ్ని వదిలేసి వెళ్ళిపో. అది నా చేతిలో లేదు మేడం. ఇప్పటికే నేను ఆ ప్రయత్నం చేశాను. కానీ నేనెక్కడికి వెళ్ళినా గౌతమ్ గారు నన్ను వెనక్కి తీసుకొచ్చేస్తున్నారు. అయితే గౌతమ్ నిన్ను తిరిగి తీసుకురాలేనంత దూరం వెళ్ళిపో. ఏంటి, అర్థం కాలేదా? నువ్వు రానంత వరకు మా రెండు కుటుంబాలు పచ్చగా ఉన్నాయి. ఆ పచ్చని పొలంలోకి నువ్వు గంజాయి మొక్కలాగా వచ్చావు. అప్పుడు మొదలైంది మా రెండు కుటుంబాల మధ్య ఆరని కుంపటి. ఆ నిప్పుని ఆర్పాల్సింది అది నువ్వే. నందు, తీసుకో. ఏంటి అని చూస్తున్నావా? ఇది పాయిజన్. పురుగుని పంట నాశనం చేస్తే చంపడానికి మందు వేస్తారు కదా, అలాగే మా రెండు కుటుంబాలు నాశనం అవ్వకుండా ఇది నువ్వు తాగి చచ్చిపో.